ప్రజలకు ఇచ్చిన హామీని కాదు, కూటమిలో తమతో పాటు ట్రావెల్ చేసే సోదర పార్టీ నేతలకు ఇచ్చిన హామీ కూడా అమలు చేయడం లేదు చంద్రబాబు. రాజ్యసభ సీటు ఆశిస్తే కాదు, మంత్రిని చేస్తానని లిఖితపూర్వకంగా ప్రకటించిన ఫలితం శూన్యంగానే మిగిలింది. ఏడాది అయినా ఆశలు అడియాసలుగానే మిగిలాయి డిప్యూటీ సీఎం సోదరుడు నాగబాబుకి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ఎమ్మెల్సీగా చేసి తర్వాత మంత్రి పదవి ఇస్తామని చెప్పిన చంద్రబాబు 2024 డిసెంబర్ 9న లిఖితపూర్వకంగా ప్రకటించాడు. సీఎం చంద్రబాబు ప్రకటించిన సంవత్సర కాలమైన ఆ హామీగానే పేపర్ మీద మిగిలిపోయింది. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దక్కుతుందనే నమ్మకం కూడా ప్రస్తుతం నాగబాబుకు లేదనే టాక్ జనసేన శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. సాధారణంగా చంద్రబాబు మాట మీద ప్రజలకు నమ్మకం ఉండదు. గతంలో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో తన వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత ఉన్న చంద్రబాబుని ఆ పార్టీ నేతలే నమ్మే పరిస్థితి లేదు. కానీ 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో అమలు బాధ్యత తమదే అంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల అవగాహన ఒప్పందాల్లో కొంత తగ్గిన పవన్ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేయించారని భావించాడు. కానీ ఆ స్థానంలో బీజేపీ నుంచి చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్కి కేటాయించడంతో నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ ఆశించాడు. అదే ఒప్పందం మీద అనకాపల్లి సీటును సీఎం రమేష్కు కూటమి ప్రభుత్వం కేటాయించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో బలం లేకపోవడంతో కొంతమంది రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి లాక్కొని రాజీనామాలు చేయించింది. తద్వారా ఖాళీ అయిన ఎంపీ స్థానాల్లో నాగబాబుకు ఒక ఎంపీ స్థానం కేటాయిస్తామని ముందస్తుగానే చంద్రబాబు పవన్ మాట్లాడుకున్నారనేది టీడీపీ జనసేన నేతల్లో చర్చ జరిగింది. కానీ కాకినాడ సీటు ఆశించి భంగపడ్డ లోకేష్ మనిషి సానా సతీష్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. దీంతో చంద్రబాబు రాజ్యసభ సీటును సానా సతీష్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన అన్నకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించిన పవన్ అలకపాన్పెక్కడంతో బుజ్జగింపుల పర్వం కూడా సాగింది. హైదరాబాద్లోని పవన్ ఇంటికి వెళ్ళిన చంద్రబాబు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చాడు. రాజ్యసభ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నాగబాబుకి కూటమి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవి కొనసాగిస్తామని చంద్రబాబు లెటర్ రూపంలో విడుదల చేయడం అప్పుడు హాట్ టాపిక్గా మారింది. అప్పటికి జనసేన ప్రభుత్వంలో 3 మంత్రి పదవులుంటే నాగబాబు మంత్రి పదవితో కలిపి 4 పదవులు వస్తాయని జనసేన కార్యకర్తలు భావించారు. నాగబాబుకి మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ముందుగా లెటర్ హెడ్పై ప్రకటించడం కూడా చారిత్రక అంశంగానే భావించారు టీడీపీ నేతలు. అయితే నాగబాబు పేరు వినిపించిన తర్వాత జనసేన నుంచి ఉన్న 4 మంత్రి పదవుల్లో 3 కేవలం కాపు సామాజిక వర్గానికి కేటాయించుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పి సంవత్సరం గడిచింది. పవన్ చెప్పిన సమయం దాటి కూడా 9 నెలలు గడిచింది. నాగబాబు మాత్రం మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారని, ఏడాదైనా పవన్ అన్నకే పదవి ఇప్పించుకోలేకపోతున్నారని, అందుకే ఇతర అంశాలపై కూడా మౌనం వహిస్తున్నారని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. మరి ఏడాది కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న నాగబాబు ఆశ నెరవేరుతుందా, అసలు ఆశగానే మిగిలిపోతుందా అనే అనుమానం మాత్రం జనసేన వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.